ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప ముద్దకారము చేశాను. పచ్చి ముద్దకారం చాలా బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్గా రసం పెట్టానండి. ముందుగా బంగాళదుంపలను ఉడికించి తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత చిన్న మిక్సీ జార్లో 4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర వేసి నేను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తరువాత వచ్చేసి బంగాళదుంపలు నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి వేగాక దుంపలను వేసి పసుపుని యాడ్ చేసుకొని బాగా వేగించాలి. తర్వాత సాల్ట్ వేసుకొని మనము కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉంచి తీసుకుంటే ఈ కూర రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది. రసం కాంబినేషన్గా పెట్టాను. రసం కూడా ఉడుకుతుందండి, చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, రసం కూడా పెట్టానండి. చాలా బాగుంటుంది రసం. ముందుగా ధనియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు, మిరియాలు, ఎండుమిర్చి వేయించుకోవాలి. వేయించుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులోనే 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసానండి. చక్కగా గ్రైండ్ చేసుకొని తరువాత మనము ఆయిల్ కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగనిచ్చి తరువాత మనము రసం కోసం 2 టమోటాలు వేసి బాగా మిక్సీ పట్టుకున్నాను, పండినవి. ఆ పేస్ట్ కూడా వేసి బాగా వేగాక మనము తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసేసి చింతపండు పులుసు వేసి కొంచెం సేపు చారు మరిగించి తీసుకుంటే చాలా బాగుంటుంది. కాంబినేషన్గా ఈ కూర బంగాళదుంప ముద్ద కూర చేశాను కదా. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. ప్లీజ్ వాచ్ ద రవి అందుగుల ఛానల్.